ఏపీలో ఇప్పుడు బీజేపీ నేతలు కాస్తంత ఒక అడుగు ముందుకు వేసి స్ట్రాంగ్‌గా నిలబడకపోతే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేమేమో అనే భయంతో ఉన్నారట. వాస్తవానికి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి. ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా బీజేపీ సాధించాలని అనుకుంటుంది. ఒకటి జనసేన ఆల్రెడీ సాధించేసింది. ఇక ఒకటి బీజేపీ సాధిస్తే ఇక మిగిలిన 3 తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తాయి. ఆల్రెడీ 3 ఇప్పుడు రేపు ఈ పట్టభద్రులు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు 3, 3, 6 అవుతాయి. లేదా ఒకటి కూడా ఇవ్వకపోతే 4, 3, 7 అవుతాయి టీడీపీ ఖాతాలోకి. అయితే ఇప్పుడు అదే బీజేపీ అయితే చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అందరూ కూడా బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారట. మాకు కావాలి స్థానం అని. ప్రధానంగా ఇక్కడ 2 స్థానాల్లో ఒకటి జనసేన తీసుకోవడం ఖాయం కాబట్టి మిగిలిన ఒక స్థానమైనా బీజేపీకి దక్కే అవకాశం ఉంటుందని. కానీ ఇద్దరు కీలక నాయకులు ఈసారి మండలిలో అధ్యక్ష అనేందుకు రెడీ అవ్వబోతున్నారు. వీరిలో ఒకరు రాష్ట్ర స్థాయిలో పార్టీని నడిపిన నాయకుడు, మరొకరు ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ. ఈ ఇద్దరు ఆర్ఎస్ఎస్తోనూ బలమైన బంధం ఉంది. గతంలో కూడా ఎమ్మెల్సీలుగా చేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నాయకులు ఇప్పుడు బీజేపీ సీనియర్ల నుంచి ఎంపీల వరకు కాకా పడుతున్నారట. అంతేకాదు మరో నాయకుడికి అయితే జాతీయ పార్టీ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి నరుక్కొస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది చూడాలి. మరోవైపు టీడీపీ నాయకులు 4 స్థానాలు తమవే అని చెప్తున్నారు. ఒకటి మాత్రమే జనసేనకి ఇవ్వమని చెప్తున్నారట. ఇంకా అదే కనుక జరిగితే ఇక బీజేపీకి ఇంకేం లేనట్టే, జీరో. కాకపోతే బీజేపీలో ఇప్పుడు ఈ హడావుడైతే నడుస్తుంది, ఈ సందడైతే మొదలైంది. కనీసం ఓకే, వీళ్ళ హడావుడికి తగ్గట్టుగైనా ఒక్క స్థానమైనా ఇస్తారో లేదనేది అందరూ వేచి చూస్తున్నారు.